ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకిచ్చేదనని నీ పితరులతో ప్రమాణము చేసిన దేశంలో నీ గర్భఫలమును, నీ భూఫలమైన సస్యమును, నీ ద్రాక్షరసమును, నీ నూనెను, నీ పశువుల మందను, నీ గొర్రెల మందలను, మేకల మందలను దీవించును. సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడుదువు. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయము 13-14 వచనాలు. ప్రైజ్ జీసస్. ఈరోజు ఏప్రిల్ 29 ట్యూస్డే. గుడ్ మార్నింగ్. పరలోకనేస సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాల దేశాలు మన ప్రియులందరికీ కృపయు క్షేమము సమృద్ధిగా సమాధానంతో నింపబడునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, ఇక్కడ ప్రభు ఇచ్చిన వాగ్దానం ఒకసారి జ్ఞాపకం చేసుకోనండి. నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎస్, నిన్ను ఆశీర్వదించాలని దేవుడు ఈరోజు కోరుకుంటున్నారు. నిన్ను అభివృద్ధి చేయాలని, నెక్స్ట్ లెవెల్ లేవనెత్తాలని. ఎస్, నీకు ఇచ్చిన స్వాస్థ్యం ఏదైతే ఉందో వాటన్నిటిలో నిన్ను బ్లెస్ అయ్యాలని, నీ గర్భఫలాన్ని, నీ భూఫలాల్ని సమస్తమును దేవుడు దీవించాలని, నీ కుటుంబాన్ని దీవించాలని దేవుడు కోరుకుంటున్నారు. ఈ వాగ్దానం ఇస్తున్నారు. లాస్ట్ సండే కుటుంబాల గురించి, కుటుంబ ఆశీర్వాద పండుగ అనే వర్తమానాలు విన్నాం. ఫ్రెండ్స్, దేవుడు ఎవరినైతే ఉభయదినంలో దీవించడం మొదలు పెడతారో వారు దేవుని ఆశీర్వాదంతో నింపబడతారు. అలాగే అభివృద్ధితో నిండిపోతున్న కుటుంబం. అలాగే నీ గర్భఫలాలను దేవుడు దీవిస్తాడు, నీ భూఫలాలను దేవుడు దీవిస్తాడు, సమృద్ధిని దేవుడిస్తాడు. ఏ కొదువు లేకోకుండా నీ పశువుల మంద, గొర్రెల మంద సమస్తమును దేవుడు బ్లెస్ చేస్తాడు. నెక్స్ట్ లెవెల్కి లేవనెత్తబడతావు. ఎస్, అందుకనే దేవునికి దగ్గరగా ఉండు, దేవునికి ఇష్టంగా అడుగులవే, దేవుని ఎట్లా భయభక్తులు కలిగి ఉండు. నీ కుటుంబంపై ఈ దీవెలన్నీ దేవుడు కుమరిస్తాడు. ఎస్, నీ కుటుంబంలో సమాధానం, సంతోషం, ఆనందం ఉండునుగాక. నీ బిడ్డల మధ్యలో, అందరి మధ్యలో, భార్య భర్తల మధ్యలో, అందరి మధ్యలో దేవుడు శాంతిని, సమాధానం దేవుడు దయచేయనుగాక. మంచి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని దేవుడిచ్చి ప్రాస్పరిటీ ఇచ్చునుగాక. ఆత్మీయంగా స్ట్రెంథెన్ చేయనుగాక. ఆమెన్. కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నారా? కుటుంబ ప్రార్థన ఆరంభించండి. భార్యాభర్తలు, ప్రతి కుటుంబంలో కూడా మీరు మీ ఇంటికి సేవకులు, దైవజనులు, యాజకులు మీరు మర్చిపోవద్దు. మీ పిల్లలు ఒలివుల మొక్కల వలె ఎదగాలి అంటే ప్రార్థనతో నింపబడండి. ప్రార్థన ఆశ్చర్యకడ నీ కొందనాలు. ప్రతి కుటుంబం పైన దీవెన వర్షం కుమ్మరించండి. ప్రతి ఒక్క వ్యక్తి పైన నీ ఆశీర్వాదం ఉంచండి. అయినా నువ్వు ప్రేమిస్తానన్నావు, ఆశీర్వదిస్తాను, అభివృద్ధి చేస్తానన్నావు, నీకు గర్భఫలాలు దీవిస్తాను. గర్భఫలం చిల్లు గర్భఫలాలు ఇవ్వండి. ఆల్రెడీ పుట్టిన బిడ్డలు ఎవరితో గర్భఫలం పొంది వాళ్ళందరూ దీవించండి. మంచి జ్ఞానం, వివేచన, ఆరోగ్యంతో, దీవెనతో నింపండి. పెళ్లి కాని పెళ్ళి అవ్వాలి. అయినా పెళ్ళి వాళ్ళు గర్భఫలం పొందాలి. గర్భఫలం వాళ్ళు నాయన గర్భిణీ స్త్రీలు క్షేమాన్ని, సుఖప్రసవాలు పొందాలి. అన్నిట్లు దీవించబడాలి. గొప్ప కాళ్ళు, మంచి జాబ్స్ ఇవ్వండి, మంచి ఐక్స్ ఇవ్వండి, భూములను ఇవ్వండి, సొంత గృహాలు ఇవ్వండి. అయా వస్తు సముదాయాన్ని ఇవ్వండి, సమస్తాన్ని ఇవ్వండి. నువ్వు ప్రేమిస్తే అన్నీ ఇస్తావయ్యా. ఒబేడియమ్కి అన్నీ ఇచ్చావు. కుటుంబాన్ని బ్లెస్ చేసావు. నైనా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని బ్లెస్ చేసావు. వారు చేయనుదల సఫలపరచావు. గొప్ప స్థాయికి లేవనెత్తావు. అలా నన్ను మమ్మల్ని కూడా గొప్ప స్థాయికి మా కుటుంబాలు నెమ్మది, ఆరోగ్యాన్ని, క్షేమాన్ని, సమాధానం ఇచ్చి నడిపించాడు. విడిపోయిన కుటుంబాలు కట్టబడాలి. సమాధానం పొందాలి. సమస్యల నుంచి విడుదల పొందాలి. చిన్న బిడ్డలను దీవించండి. VBSకి సిద్ధపరచండి. నాయన టట్టి ఎత్తునిచ్చి VBS ప్లీజ్ కృప చూపించి నీ కృపగల గొప్ప కార్యాలు జరిగించుకుని మహిమ చెందండి. ఏ వ్యతిరేక శక్తులు, వాటి ప్రభావాలు ఎక్కడ ఎవరుమే పనిచేయనివ్వద్దు. అద్భుత రీతిలో నీ ఆశీర్వాదంతో నింపి మహిమ చెందమని దీవెనతో నింపండి. అనారోగ్యం వాళ్ళు స్వస్థపరచండి. యేసు నామములో ప్రతి విధంగా అనారోగ్యాన్ని చూపించండి, కృప చూపించండి. ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు గుడ్ రిజల్ట్స్, 10th క్లాస్ ఎగ్జామ్ రిజల్ట్స్ వస్తున్నాయి. మా బిడ్డలు మంచిగా పాస్ అయ్యి మంచి ర్యాంక్స్ రావాలా, అన్నిటి కూడా కృప చూపించి గ్రేడ్స్ రావాలా, కృప చూపించి కార్యాలు చేయండి. ఇంకా ఎగ్జామ్స్ రాసిన కూడా దీవించండి. ఇంకా ఎవరు రాశారో వాళ్ళందరికీ గుడ్ రిజల్ట్స్ ఇవ్వండి. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. మంచి జాబ్స్ ఇస్తున్నావు, గవర్నమెంట్ జాబ్స్ ఇస్తున్నావు, కృప తెరవండి. ఆయా దేశాల, రాష్ట్రాల మా ప్రియులందరినీ కూడా జ్ఞాపకం చేసుకో. కృపాక్షేమం ప్రతి ఒక్కరు తోడయించి గొప్ప దీవెనతో, మేలుతో నింపి మహిమ చెందమని ఈరోజుతో కూడా నెమ్మదినివ్వండి. శాంతి సమాధానం ప్రతి వెలుతురు పోర్చండి. దీవెనతో నింపండి. VBSలో గొప్ప విజయాన్ని ఇచ్చి ఎండవేడిని తగ్గించి చిన్న బిడ్డలు వందలాది మంది రావాలా, దీవెనతో నింపబడాలి. కృపనిచ్చి కార్యాలు చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. VBSకి మీ బిడ్డల్ని పంపించండి. ఎవ్వరూ మిస్ కానివ్వద్దు. ఒకళ్ళ దగ్గర ఎక్కడ ఊరికి వెళ్ళారా, తిరిగి వచ్చేసేయండి. చిన్నప్పటి నుంచి మన బిడ్డలు వెకేషన్ బైబిల్ స్కూల్ ద్వారా ఎంతైతే బలపడతారో రేపు గొప్ప పంటను కోసుకుంటావు. గాడ్ బ్లెస్ యు ఆల్.